లోకంలో మహిషాసురుడిని చంపే అంత శక్తివంతురాలు పుట్టలేదు అని అంటారు. అప్పుడు విష్ణువు నవ్వుతూ, పుట్టకపోతేనేమి, మనమే పుట్టిద్దాము అని అంటాడు. ఈ మహిషాసురుడిని చంపడానికి పుట్టే స్త్రీ ఎలా ఉండాలి అంటే, ఆమెకు ప్రతి దేవుడి శక్తి ఉండాలి, ప్రతి దేవుడి అస్త్రం ఉండాలి, ఏ దేవుడికి లేనంత ధైర్యం ఉండాలి అని అనగా, శివుడు అంత శక్తివంతురాలని సృష్టించాలి అంటే ఆమెలో ఏదో ఒక స్త్రీ అంశ ఉండాలి కదా, ఆ అంశ ఎవరిది అయి ఉండాలి అని అనగా, విష్ణువు నవ్వుతూ, అదిగో అక్కడ పూలు కోస్తూ ఉందిగా, మన పార్వతీదేవినే, ఈ కార్యానికి ఉత్తమం అని అంటాడు. పార్వతీదేవి నేనా అని ఆశ్చర్యపోతుంది. అవును చెల్లి, నువ్వు ఒక్కదానివే ఈ అందరి శక్తులు సహించగలవు, ఈ లోకాన్ని నువ్వే కాపాడాలి అని అనగా, పార్వతీదేవి శివుడి వైపు అంగీకారం కోసం చూస్తుంది. శివుడు నవ్వుతూ తల ఊపుతాడు. పార్వతీదేవి కూడా సరే అన్నయ్య అని అంటుంది. అప్పుడు దేవుళ్ళు అందరూ వారి చేతులని పైకి ఎత్తి వారి శక్తులని పార్వతీదేవిలోకి ప్రవేశపెడతారు. అలా పార్వతీదేవి అందరి దేవుళ్ళ శక్తిని పొందుతుంది. ఆ తరువాత శివుడు తన త్రిశూలాన్ని పార్వతీదేవికి ఇస్తాడు. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. ఇంద్రదేవుడు తన వజ్రాయుధాన్ని ఇస్తాడు. సూర్యదేవుడు అయితే ఆయన శక్తి ఉపయోగించి ఒక కవచం అలాగే ఖడ్గం ఇస్తాడు. అలాగే ఒక సింహాన్ని ఇస్తాడు. ఆ తరువాత విశ్వకర్మ ఆయన చేతులతో బంగారు కవచాన్ని చేసి దేవికి ఇస్తాడు. మిగతా దేవుళ్ళు అందరూ వారి శక్తితో చేసిన అస్త్రాలని పార్వతీదేవికి ప్రసాదిస్తారు. అన్ని శక్తులు అన్ని అస్త్రాలు పొందడంతో పార్వతీదేవి రూపం మారిపోయి దుర్గమ్మలాగా మారిపోతుంది. ఆ రూపాన్ని చూసి దేవుళ్ళందరూ ఆశ్చర్యపోయి నమస్కరిస్తారు. మహిషాసురుడు 3 లోకాలకి రాజు అయిపోయి అందరినీ హింసిస్తూ పాలిస్తూ ఉంటాడు. ఇక నన్ను ఎవరు ఆపలేరు అని అనుకునే లోపే ఒక్కసారిగా భూమి మొత్తం కదిలి దద్దరిల్లుతుంది. అతను కూర్చుని ఉన్న సింహాసనం కూడా విరిగిపోతుంది. గట్టిగా నడుస్తున్నట్లు శబ్దాలు వినపడుతున్నాయి. ఏం జరుగుతుంది అని బయటికి వెళ్లి చూడగా తన భటులు అందరూ పరిగెత్తుకుంటూ అతని వైపు వస్తున్నారు. వీళ్ళు ఎవరిని చూసి భయపడుతున్నారు అని కళ్ళు పెద్దవి చేసి చూడగా దూరంగా సింహం మీద ఎవరో స్వారీ చేస్తూ వస్తున్నట్లు కనబడుతుంది. ఎవరు వీడు అని సరిగ్గా చూడగా ఒక ఆడది సింహం మీద కూర్చుని పొడుగాటి జుట్టుతో బంగారు కవచాలతో రౌద్రమైన కళ్ళతో చేతుల్లో ఖడ్గం పట్టుకొని రాక్షసుల తలలను నరుకుతూ సింహం మీద స్వారీ చేస్తూ వస్తుంది. మహిషాసురుడికి అర్థమైపోయింది, ఈ ఆడది నా రాజ్యం మీదకే వస్తుంది అని. వెంటనే తన సేనాధిపతి అయిన త్రినేత్రుడితో పాటు 5 లక్షల మంది రాక్షసులని ఆ ఆడదాన్ని చంపమని పంపిస్తాడు. త్రినేత్రుడు 5 లక్షల రాక్షసులని తీసుకొని దుర్గమ్మ ముందుకు వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు దుర్గమ్మని చూస్తారో వాళ్ళ చేతులు కాళ్ళు అంగుళము కూడా కదపలేకపోతారు. దుర్గమ్మ అప్పుడు ఒక్క అరుపు అరుస్తుంది. ఆ అరుపుకి వాళ్ళ చెవులు పగిలిపోయి రథం కక్కుకొని అక్కడికక్కడే కుప్పకూలి చచ్చిపోతారు. ఇదంతా మహిషాసురుడు చూసి ఇతని కళ్ళని అతను నమ్మలేకపోతాడు. దుర్గమ్మ మొత్తం సైనికులందరినీ చంపేసి మహిషాసురుడి మహల్ ముందుకు వచ్చి, ఒరీ మహిషాసురా, బయటికి వచ్చి నాతో యుద్ధం చేయరా, వస్తే నువ్వు ఒక్కడవే చస్తావు, లేదంటే మొత్తం ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క రాక్షసుడు చస్తాడు అంటుంది. మహిషాసురుడు దుర్గమ్మని అంత దగ్గర నుండి చూడటంతో ఆమె అందాన్ని చూసి ప్రేమలో పడిపోతాడు. మెల్లగా దుర్గమ్మ ముందుకు వెళ్లి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నన్ను వివాహం చేసుకుంటావా? ఈ లోకంలో నా అంత గొప్ప మగవాడు ఎవడూ లేడు, నన్ను వివాహం చేసుకుంటే ఈ 3 లోకాలని నీకు ఇస్తాను అని అనగా, అది విన్న దుర్గమ్మకి కోపం మరింత ఎక్కువైపోతుంది. చివరిసారిగా అడుగుతున్నా, యుద్ధం చేస్తావా చేయవా అని అడగగా, యుద్ధం నీతోనా? ఒక ఆడదానితో నేను యుద్ధం చేయాలా? ఆడది అంటే వంటగదిలో ఉండాలి, లేదంటే పడక గదిలో ఉండాలి, అంతేకాని ఇలా యుద్ధానికి దిగకూడదు. నేను అస్సలు ఆడవాళ్ళని నా కాళ్ళ కింద ఉన్న దుమ్ముతో సమానం అని అనుకుంటాను, అలాంటిది నీతో నేను యుద్ధం చేయడం ఏంటి అని హేళన చేస్తాడు. అది వింటున్న దుర్గమ్మకి కోపం మరింత పెరిగిపోతుంది. కానీ ఆమె కోపాన్ని అణుచుకొని నవ్వుతూ, సరే అయితే నువ్వు నాతో యుద్ధం చేసి గెలిస్తే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అంటుంది. మహిషాసురుడు నవ్వుతూ, నిన్ను నా పడక గదిలోకి రప్పించుకోవడానికి ఏమైనా చేస్తాను, సరే నీతో యుద్ధం చేయడానికి నేను అంగీకరిస్తున్నా అని అతని
అతని శక్తి మొత్తం ఉపయోగించి అతని శరీరాన్ని పెంచుకుంటాడు. అయినా కూడా దుర్గమ్మనే అతని కన్నా పొడవుగా ఉంటుంది. దుర్గమ్మ కిందికి చూస్తూ పొట్టి రాక్షసుడు అని అంటూ నవ్వుకుంటుంది. ఆ మాట వినగానే మహిషాసురుడు కోపంతో అతని 2 కళ్ళలో నుండి అగ్ని జ్వాలలను వదులుతాడు. దుర్గమ్మ ఆమె కవచంతో అడ్డుకుంటుంది. వెంటనే దుర్గమ్మ అగ్నిదేవుడి శక్తితో మహిషాసురుడి ముఖం మీద ఆపకుండా గుద్దుతూనే ఉంటుంది. దుర్గమ్మ గుద్దుతుంటే మహిషాసురుడు నవ్వుతూ, నీ కోపం చూస్తుంటే నిన్ను పొందాలి అని నాకు ఇంకా కోరిక పెరుగుతుంది అని నవ్వుతూ అంటాడు. దుర్గమ్మ లేచి అగ్ని దేవుడికి ఇచ్చిన కత్తితో మహిషాసురుడు ఒంటి మీద దాడి చేస్తూనే ఉంటుంది. అతని శరీరానికి ఉన్న గాయాలను నయం చేసుకునే లోపే మళ్ళీ దుర్గమ్మ నరుకుతూ ఉంటుంది. అప్పుడు మహిషాసురుడు తన శక్తితో చనిపోయిన అతని సైన్యాన్ని మళ్ళీ పుట్టిస్తాడు. మొత్తం 10 కోట్ల రాక్షసులకి మళ్ళీ ప్రాణం వస్తుంది. అందరూ ఒక్కసారిగా దుర్గమ్మ మీద దాడి చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు దుర్గమ్మ సింహాముఖ అని గట్టిగా అరుస్తుంది. ఆ కోట్ల రాక్షసులలో నుండి దుర్గమ్మ వాహనమైన సింహం పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వస్తుంది. దుర్గమ్మ సింహం మీద కూర్చొని మొత్తం ఆ 10 కోట్ల రాక్షసులతో యుద్ధం చేస్తుంది. దుర్గమ్మ విష్ణువు ఇచ్చిన సుదర్శన చక్రం వదులుతుంది. అది సరి వేగముగా వెళుతూ అడ్డు వచ్చిన ప్రతి ఒక్కడి తలని వేరు చేస్తూ ఉంటుంది. ఆ తరువాత శివుడు ఇచ్చిన త్రిశూలాన్ని వదులుతుంది. ఆ త్రిశూలం నుండి వచ్చే మెరుపులకి ఆ రాక్షసులు అందరూ బూడిదైపోతూ ఉంటారు. అలా ఈ 2 అస్త్రాలు యుద్ధ భూమిలో ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటే దుర్గమ్మ ఖడ్గంతో అందరి తలలని వేరు చేస్తూ ఉంటుంది. అలా మొత్తం 10 కోట్ల రాక్షసులని ఊచకోత కోస్తూ చంపేస్తుంది. ఆమె శరీరం అంతా రక్తంతో నిండిపోయి ఉంటుంది. వరుణు దేవుడు ఇది చూసి వెంటనే వర్షం కురిపిస్తాడు. దుర్గమ్మ ఒంటి మీద ఉన్న రక్తం అంతా కొట్టుకుపోతుంది. ఆమె కళ్ళు మూసి తెరిచే లోపే వెనక నుండి మహిషాసురుడు సుత్తితో ఆమె వీపు మీద కొడతాడు. ఆ దెబ్బకి ఆమె వీపు మొత్తం రక్తం కారిపోయి కింద పడిపోతుంది. దొంగ దెబ్బ తీస్తావారా అని కోపంతో సుదర్శన చక్రం తీసి ఆమె వెనక వీపుకి ఒక కవచములాగా తగిలించుకుంటుంది. మహిషాసురుడు ఆ యుద్ధ భూమిలో ఎక్కడో దాక్కుని దొంగ దెబ్బ తీయడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. దుర్గమ్మ సింహాన్ని మహిషాసురుడిని వెతకమని పంపిస్తుంది. సింహం మహిషాసురుడు ఉండే చోటు కనిపెడుతుంది. అని వెంటనే మహిషాసురుడు అతని శక్తితో ఆ సింహాన్ని ఓడించి కింద పడేస్తాడు. సింహం అరుస్తున్న అరుపులు విని దుర్గమ్మ పరిగెత్తుకుంటూ ఆ వైపుకి వెళుతుంది. అక్కడ సింహం కూర్చొని ఉంటుంది. అమ్మయ్య, నీకేం కాలేదు కదా అని తల మీద చెయ్యి పెడుతుండగా ఆ సింహం దుర్గమ్మ మీద విరుచుకుపడి ఆమెను గాయపరుస్తుంది. ఆ సింహం రూపంలో ఉన్నది ఎవరో కాదు, ఆ మహిషాసురుడే. దుర్గమ్మ కోపంతో త్రిశూలం అతని మీద వేయగా అతని మాయాశక్తి ఉపయోగించి అక్కడ నుండి మాయమైపోతాడు. అలా దుర్గమ్మ మహిషాసురుడిని వెతకడం, వాడు దుర్గమ్మని దొంగ దెబ్బ తీయడం, ప్రతిరోజు ఒక్కొక్క రూపంలోకి మార్చుకుని దుర్గమ్మతో యుద్ధము చేస్తూ ఉంటాడు. అలా 9 రోజులైపోతాయి. దుర్గమ్మ ఒంటి మీద ఎన్నెన్నో గాయాలు ఉంటాయి. 9వ రోజు మొత్తానికి ఆమె సింహం కనబడుతుంది. అది కొన ఊపిరితో ప్రాణంతో ఉంటుంది. ఆ సింహం దగ్గరికి వెళుతుండగా మహిషాసురుడు తన అసలైన దున్నపోతు రూపంలోకి మారిపోయి సరి వేగంగా వచ్చి దుర్గమ్మ కడుపుకి గుద్ది ముందుకు తోస్తూ ఉంటాడు. అలా తోస్తూ ఎన్నో కొండలని ఎన్నో చెట్లని ధ్వంసం చేస్తూ ఉంటాడు. దుర్గమ్మ రక్తం కక్కుతూ గాయపడిపోయి ఉంటుంది. దుర్గమ్మ ఆమె పూర్తి శక్తి ఆమె ఎడమ కాలిలోకి పంపించి ఒక్కసారిగా కాలితో భూమిలోకి అడుగు పెట్టగా అక్కడికక్కడే ఆగిపోతుంది. మహిషాసురుడు ఎంత తోస్తున్నా కూడా ఒక్క అంగుళం కూడా దుర్గమ్మని కదపలేకపోతాడు. దుర్గమ్మ ఆమె మోచేతులతో మహిషాసురుడి వీపు మీద ఆపకుండా గుద్దుతూనే ఉంటుంది. ఆ దెబ్బలకి మహిషాసురుడి రక్తం కక్కుతూ క్రింద పడిపోతాడు. ఆమె కాలితో మహిషాసురుడిని తొక్కి ఆమె కాలిని అతని ఛాతీ మీద పెట్టి త్రిశూలంతో కడుపులోకి పొడుస్తుంది. మహిషాసురుడు రక్తం కక్కుతూ, దేవి నన్ను క్షమించు, ఆడవాళ్ళని చులకనగా చూడడం నా తప్పు, దయచేసి నన్ను క్షమించు అని అనగా దుర్గమ్మ కోపముతో ఉన్నా కూడా శాంతించి అతనికి ఒక వరం ఇస్తుంది. ఇక నుండి నన్ను తలుచుకున్న ప్రతి ఒక్కరూ నిన్ను కూడా తలుచుకుంటూ ఉంటారు అని వరం ఇచ్చి చేతులలోకి
ఆమె ఖడ్గాన్ని తీసుకొని ఆ ఖడ్గాన్ని పైకి ఎత్తి దేవతలారా అందరూ చూడండి అని అంటూ ఒక్కసారిగా మహిషాసురుడి తలను వేరు చేసి ఆ తలని పట్టుకొని పైకి ఎత్తుతుంది. అలా దుర్గమ్మ మహిషాసురుడిని చంపేస్తుంది. ఆమె కోపం అప్పటికీ కూడా తగ్గకపోయేసరికి దేవతలు అందరూ వచ్చి ఆమెకు పూల వర్షం కురిపిస్తారు. మొత్తం దేవతలు అందరూ ఆమెకు ఒక కొత్త పేరు పెడతారు. ఆ పేరే మహిషాసుర మర్దిని. దుర్గమ్మ శాంతించి ఆమె సింహాన్ని వెతుక్కుంటూ వెళ్లి దానికి తిరిగి శక్తి ఇచ్చి బ్రతికిస్తుంది. అలా సింహం మీద కూర్చొని కైలాసానికి బయలుదేరుతుంది. దుర్గమ్మ చంపిన ఈ రోజుని మనం విజయదశమి లేదా దసరా లాగా జరుపుకుంటున్నాం. దుర్గమ్మ మహిషాసురుడితో యుద్ధం చేసిన ఈ 9 రోజులని మనం నవరాత్రులాగా జరుపుకుంటాం. ప్రతి ఒక్కరికి దసరా పండుగ వెనుక ఉన్న కథ ఏంటో అర్థమైంది అని అనుకుంటున్నాం. ప్రతి ఒక్క హిందువుకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. దుర్గమ్మ అంటే మీకు ఇష్టం ఉంటే జై దుర్గమ్మ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.